సో హాయ్ అండి. నమస్తే అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారండి? మీరైతే చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మరి మీరెలా ఉన్నారో నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాట్స్ ఇన్ మై లంచ్ అనమాట. నా లంచ్‌లో నేనేం యాడ్ చేస్తాను, ఏం తింటాను అనేది ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాననమాట. ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ ఇలాంటివి పాత ఛానల్‌లో అయితే చాలా వరకు చేశాను అండ్ చాలా సపోర్ట్ అయితే వచ్చింది. కానీ ఇది కొత్త ఛానల్ గదా! కొత్త ఛానల్‌లో పెట్టడం వల్ల నాకేంటంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత సపోర్ట్ రాకపోవడం వల్ల నేను కొంచెం డిస్కరేజ్ అయ్యి వీడియోస్ అయితే తగ్గించాననమాట. సో 30K ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటప్పుడు నాకు అంత సపోర్ట్ దొరికింది. మళ్ళీ ఆ ఛానల్ పోయిందని చెప్పి కొత్త ఛానల్ పెట్టినాక ఇప్పుడు అంత సపోర్ట్ రాకపోవడం వల్ల అయితే చాలా బాధపడుతున్నాననమాట. అందుకని వీడియోస్ అయితే తగ్గించాను. సో ఈరోజు నా లంచ్‌లో అయితే పప్పు, పాలకూర కుక్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో నేను దీనికి కాంబినేషన్‌తో చపాతీ చేసుకుంటాను అండ్ కొంచెం రైస్ అయితే తింటాననమాట. చపాతీ నాకు లేయర్ చపాతీ అంటే చాలా ఇష్టం అనమాట. సో లేయర్ చపాతీ చేసుకుంటాను. ఒక 2 చపాతీ అండ్ కొంచెం రైస్ అయితే తింటాను. ఈ దాల్‌తోనే తింటానండి. వేరే కర్రీ ఏమి యాడ్ చేసుకోను. ఒక్కొక్కసారి కర్రీ యాడ్ చేసుకుంటాననమాట. సో పిండయితే కలిపేసుకున్నాను. అండ్ తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను చూడండి. మరీ అంత చిన్నవి చేశాను. మరి అంత చిన్న చపాతీలు తింటానా అని అనకండి. లేయర్ చపాతీ కోసం అయితే నేను చిన్న చిన్న బాల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నాకిది ఇంట్రెస్ట్ అనమాట. టైం పడతది. కొంచెం లేయర్ చపాతీకి టైం అయితే పడతది. కానీ లేయర్ చపాతీ చాలా బావుంటదనమాట. లేయర్స్‌గా వస్తది కదా! సో చూసారు కదా! అలా చిన్న చిన్నవి చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలనమాట. నేను 5 లేయర్స్ తీసుకున్నాననమాట. 5 లేయర్స్ అలా చిన్న చిన్నగా 5 చపాతీస్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ 5ని గూడా జాయిన్ చేస్తాను. సో ఈ లోపల మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సో 5 చపాతీస్ అయితే క్లియర్ అయిపోయి దీని మీద ఇప్పుడు నేను లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకుంటాననమాట. దీన్ని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకుంటాను. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీలో ఎంతమంది లంచ్‌లో మీ లంచ్ డైట్ ఏంటో కూడా నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. నాలాగా ఎవరైనా ఉన్నారా అనేది కూడా నాకు తెలియజేయండి. అండ్ మీలో ఎంతమందికి లేయర్ చపాతీ అంటే ఇష్టమో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేనైతే చపాతీ హీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ కూడా అప్లై చేస్తాను చూడండి. బాగా పొంగుతదనమాట. ఈరోజు కొంచెం తక్కువ పొంగినట్టు అనిపిస్తుంది నాకు. రోజు అయితే లేయర్స్‌గా పొంగుతది. మీరు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా వీడియోస్‌కి లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తూ ఉంటుంటే నాకు అది ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు బావుంటదనమాట. సో, వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుంది. అదే నాకు పెద్ద సపోర్ట్ అనమాట. ఇది ఇంకొక చపాతీ అనమాట. మీకు వీడియోలో లెంథీ అవుతుందని చెప్పి ఆ ఒకటి లేయర్ చపాతీ చేశాను. ఇదైతే నార్మల్‌గానే చేసుకుంటున్నాను. దీనికి కూడా లైట్‌గా ఆయిల్ అప్లై చేసి దీన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటాననమాట స్క్వేర్ షేప్‌లో. కానీ ఆ చపాతీ లాస్ట్‌కి స్క్వేర్ షేప్ రాదు. ఏదో ఒక షేప్ వస్తది.
కొంతమంది అనుకుంటారు ఈవిడ ఆయిల్ పెట్టి చపాతీ చేసుకుంటుంది. ఇది డైటింగ్ ఎలా అవుతది అనేసి. నేను అంతగా ఏం డైటింగ్ చెయ్యట్లేదండి. నార్మల్‌గా నాకు చపాతీ అంటే ఇష్టమనమాట. సో, నా లంచ్‌లో అయితే చపాతీని కూడా యాడ్ చేసుకుంటాను. రైస్ అయితే కొంచెం తింటాను. అండ్ చపాతీ అయితే ఒక 2 చపాతీ యాడ్ చేసుకుంటాను. ఒకవేళ నేను డైటింగ్ చేసినా గూడా బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేస్తాను. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ మాక్సిమం పూర్తిగా స్కిప్ చేయను. కానీ ఫ్రూట్స్‌తో కానీ, వెజిటబుల్స్‌తో కానీ బ్రేక్‌ఫాస్ట్‌ని కంప్లీట్ చేస్తాననమాట. అంటే ఆ టైంలో ఇడ్లీ, దోస, పోహ ఇలాంటివేవి తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్‌తో ఉంటాననమాట. అది డైటింగ్. సో, ఇది చూడండి నా చపాతీ అయితే లేయర్స్‌గా వచ్చేసాయి. చూసారు గదా! కొంతమందయితే ఈ చపాతీలనే చపాతీలుగా చేస్తారు. అంటే పల్చటి చపాతీలుగా చెప్తారనమాట. నేనైతే ఇలానే తింటాను లేయర్స్‌తోనే. సో, ఫైనల్లీ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి నేనైతే ప్లేట్‌లో గూడా పెట్టేసుకున్నాను. నేను కొంచెం రైస్, చపాతీ అండ్ దాల్ అని చెప్పాను గదా! రైస్‌లో కొంచెం కరివేపాకు పొడి వేసుకుంటా. మరి మీ లంచ్ కూడా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.